సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. మనం సద్దర్శనంలో మొదటి 2 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం. 3వ శ్లోకం పూర్తిగా మనకి అవలేదు క్రితం క్లాస్లో. అది మళ్ళీ మరొకసారి చూసుకుని ముందుకు పోదాం. సర్వైర్నిధానం జగతోహమశ్చ వాచ్య ప్రభు కశ్చిదపార శక్తి చిత్రే త్రైలోక్యం చ విలోకితా చ పటః ప్రకాశోప్యభవత్స ఏకః. జగతః జగత్తుకు, అహమహ అహంకార రూపంలో ఉన్న జీవునకు, నిదానం అధిష్టానము, అపార శక్తి అపార శక్తి గల కశ్చిత్ ప్రభువు ఒకానొక ప్రభువు. సర్వైః అందరి చేత, వివిధ సిద్ధాంతవాదుల చేత, వాచ్య చెప్పదగినవాడు ఆ ప్రభువు. అత్ర పటః చిత్రే ఈ వస్త్రమునందున్న చిత్రము, దృశ్యము, లోక్యంచ చూడదగినది అంటే దృశ్యము, విలోకితాచ చూచువాడు అంటే ద్రష్ట, ప్రకాశ వస్త్రాన్ని చూపించే వెలుగు, చిత్రంలో ఉన్న వెలుగు. ఈ వెలుగు వల్లే అందులోని మనిషి ప్రకృతిని చూడగలుగుతున్నాడు. సహ ఏకః అభవతు ఆ ఒక్క ఈశ్వరుడే అయి ఉన్నాడు. ఈ జగత్తుకు అధిష్టానమైనటువంటి అపారమైన శక్తిమంతుడైన ఈశ్వరుడు ఒకడున్నాడని అన్ని సిద్ధాంతాలు అంగీకరిస్తాయి. దృశ్యము, ద్రష్ట, వెలుగు ఈ వస్త్ర చిత్రంలో మనకు కనిపిస్తున్నాయి. వీటన్నిటికీ ఆధారము ఆ వస్త్రమే. అదే మాదిరిగా జీవ జగత్ ఈశ్వరులకు ఆధారము సత్ చిత్ ఆనందము, ఆ చైతన్యము. రమణ మహర్షి ఆయన విభజన లేనటువంటి ఆ ఉనికే ఈ జీవ జగత్ ఈశ్వరులకు ఆధారము, అధిష్టానము అని చెప్పదలుచుకున్నారు. అంటే ఈ జీవ జగత్ ఈశ్వరులు వాటిని మిథ్యగా తోసిపుచ్చినట్టయితే అప్పుడు మనకి ఆ ఉనికి మాత్రమే మిగిలి ఉంటుంది. అది మాత్రమే ఈ సంసార నివృత్తికి మార్గము. ఈ విభజన మనకి 3 రకాలుగా కనిపిస్తోంది అనేది చెప్పుకున్నాం. అవి జీవుడు, జగత్తు, ఈశ్వరుడు. దాన్నే రమణులు 2గా కూడా చెప్తూ ఉంటారు. జీవుడు, జగత్తు, ఈశ్వరుని గురించి చెప్పరు. ఈ విభజనకి అధిష్టానంగా విభజన లేనటువంటి ఉనికి ఒకటి ఉంది. ఆ ఉనికిని, ఆ అధిష్టానాన్ని మనం గుర్తించినట్టయితే ఈ విభజన నామరూపాలుగా సమసిపోతుంది, నామరూపాలుగా తోసిపుచ్చబడుతుంది. అది ఎలాగంటే ఈ నీరే ఈ అలకి అధిష్టానము. అంటే నీరే నామరూపాలతో అలలా కనిపిస్తోంది. అలా అంటూ ఒక పదార్థము లేదు. అలా అనేది కేవలం నామం, రూపం మాత్రమే అని ఎప్పుడైతే చెప్పామో, ఇది ఒక పదార్థం కాదని ఎప్పుడైతే తెలిసిందో దానికి మిథ్యాత్వము నిశ్చయించబడింది. అది మిథ్యగా మనం తోసిపుచ్చేస్తాం. అంటే నీరే అధిష్టానము, అలా, సముద్రము ఇవన్నీ కూడా నామరూపాలు. అదే నీటికి నామరూపాలు. కాబట్టి నామరూపాత్మకంగా మిథ్య, ఉన్నది నీరొక్కటే. ఇది మనం చెప్పుకున్నది. అలని మాయం చేయలేదు, సముద్రాన్ని మాయం చేయలేదు. అలా, సముద్రం 2 మన ఎదురుగుండానే ఉన్నాయి. కాకపోతే మన మనోఫలకంలో ఆ ఉన్నది అధిష్టానంగా నీరు మాత్రమే.
ఈ అలా సముద్రము కేవలం నామం రూపం మాత్రమే అని ఈ విధమైనటువంటి విజ్ఞానంతో, ఈ విధమైనటువంటి ఆలోచనతోటి వాటిని మిథ్యగా తోసిపుచ్చుతాం. సముద్రం అనే పదార్థం లేదు, అలా అనేటటువంటి పదార్థం లేదు. ఉన్న పదార్థం నీరు మాత్రమే. ఈ పదాలు మనని బంధించకూడదు. అలా అనేది ఒక కేవలం పదం, సముద్రం అనేది ఒక పదం. ఈ పదాల మధ్యలో మనం బందీ అయిపోతే ఈ విభజన జరిగిపోతుంది. కాబట్టి నామరూపాత్మకంగా ఉన్నటువంటి ఈ మిథ్యా నిశ్చయాన్ని మనం దర్శిస్తున్నట్టయితే అధిష్టానమైనటువంటి నీటిని దర్శించగలుగుతాం. ఎదురుగుండా అల కనిపిస్తుంది, సముద్రం కనిపిస్తుంది, అయినా మనకి ఆ నీటి దర్శనం జరుగుతుంది. కాబట్టి ఈ సద్దర్శనం అంటే జీవుడు కూడా నామరూపాలతో ఉండేటటువంటి ఆ సత్ చిత్ ఆనందమే. ఆ సత్తే నామరూపాలతో జీవుడుగా కనిపిస్తున్నాడు, జగత్తుగా కనిపిస్తున్నాడు. అంటే జగత్తు కూడా నామరూపాత్మకమే. ఎప్పుడైతే ఈ విధమైనటువంటి ఆలోచన మనకి ప్రవేశించిందో, జీవుడు, జగత్తు, ఈశ్వరుడు ఈ విభజన మనకి కనిపిస్తూనే ఉంటుంది. కానీ ఈ విభజన అనేది మిథ్యా విభజన. వీటికి అధిష్టానంగా సత్యమైనటువంటి ఆ సత్ చిత్ ఆనంద స్వరూపము, అదే అధిష్టానము అనే ఆ సత్ దర్శనాన్ని ఎప్పుడైతే చేస్తున్నారో అప్పుడు మీకు ఈ విభజన మనకి ఉన్నా కూడా మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఏకః ప్రకాశః అభవత్. ఏకః ప్రకాశః అంటే చైతన్యం, ఒకే చైతన్యము, ఆ బ్రహ్మ చైతన్యము లేదా సత్, విభజన లేనటువంటి ఆ ఉనికి, అది మాత్రమే ఉంది. అదే భ్రాంతిజన్యంగా ఇన్నిగా కనిపిస్తోంది, ఇన్నిగా విభజించబడింది. ఈ విభజన ఎలా ఉంది? విలోకితాచ విలోక్యంచ. చూచువాడు అంటే ద్రష్ట, చూడబడేది, దృశ్యము ద్రష్ట. విలోకిత అంటే ద్రష్ట, ప్రమాత, భోక్త. లోక్యంచ అంటే దృశ్యం, ప్రమేయం, లేదా మనకి అనుభవంలోకి వచ్చేటటువంటి వస్తువు. ఆ జాగ్రత్త పురుషుడు పక్క మీద పడుకుని మెల్లిగా స్వప్నంలోకి జారుకున్నాడు. స్వప్నంలోకి జారుకోగానే తను ఒక స్వప్న దేహాన్ని సృష్టించుకుని ఆ దేహంలో ప్రవేశించి స్వప్న ప్రపంచాన్ని కూడా సృష్టించి ఆ స్వప్న ప్రపంచంతో వ్యవహారం చేస్తున్నాడు. స్వప్నంలో స్వాప్నికుడు వేరు, స్వప్న ప్రపంచం వేరు. అయితే ఎప్పుడైతే లేస్తాడో ఈ విభజన అంతా కూడా మాయమైపోయింది. యత్ సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం అని మనకి దక్షిణామూర్తి స్తోత్రంలో వస్తుంది. కాబట్టి ఈ విభజన అనేది అది సత్యమైనది కాదు. ఇది కేవలం ఒక తక్కువ స్థాయికి చెందినటువంటి సత్యము. ఏకః ప్రకాశః, ఒకే ప్రకాశము, బ్రహ్మ చైతన్యము. ఏవ లోక్యంచ అభవతు లోకితాచ అభవతు. ఇది దృశ్యంగాను ద్రష్టగాను ఉన్న చైతన్యం ఒకటే, కానీ అదే ద్రష్టగాను అదే దృశ్యంగాను కనిపిస్తోంది. అదే ప్రమాతగాను అదే ప్రమేయంగాను కనిపిస్తోంది. మహర్షి ఇది మనకి తెలియజేయడానికి ఒక చక్కటి ఉదాహరణ తీసుకుంటున్నారు. ఆ ఉదాహరణలో ఒక వస్త్రం మీద చిత్రింపబడినటువంటి ఒక చిత్రం ఉంది. ఒక క్యాన్వాస్ అనుకోండి. ఆ క్యాన్వాస్ మీద ఒక చిత్రం చిత్రింపబడింది. అందులో ఒక మనిషి ఉన్నాడు, కొండలు ఉన్నాయి, ప్రకృతి అంతా కూడా చిత్రింపబడింది. అంటే చేతన పురుషుడు ఒకడు ఉన్నాడు, అతనికి ఆ కాళ్ళు చేతులు అవన్నీ కనిపిస్తున్నాయి.
ఆ వ్యక్తి ఆ ప్రకృతిని చూస్తూ ఆనందిస్తున్నాడు. అంటే ఇక్కడ చూసేవాడు, చూడబడేది, ఈ చూసేటటువంటి మనిషి, చూడబడేటటువంటి ఆ ప్రకృతి, వీళ్ళ మధ్యలో ఆ వెలుగు, ఈ విధంగా అక్కడ నానాగా కనిపిస్తోంది ఆ చిత్రంలో వ్యవహారం అంతా. అయితే వీటన్నిటికీ అధిష్టానం ఆ వస్త్రం మాత్రమే. వస్త్రం లేకుండా ఈ మనిషి లేడు, ఆ ప్రకృతి లేదు, ఆ కొండలు లేవు, అక్కడ ఉండేటటువంటి ఆ చిత్రము లేదు. అంటే చూడబడేటటువంటి దృశ్యము, చూసేటటువంటి వ్యక్తి, ఆ పటంలో ఉండేటటువంటి వెలుగు, ఏది కూడా ఆ వస్త్రం లేకుండా ఉండదు. వస్త్రమే దీని అంతటికీ అధిష్టానము. అలాగే ఈ జగత్తులో జీవుడు, జగత్తు, ఈ రెండిటికి అధిష్టానము ఆ సత్ చిత్ చైతన్యం, ఆ సత్ చిత్ ఆనందము. జీవుడికి, జగత్తుకి అధిష్టానంగా సత్ చిత్ ఆనందం మాత్రమే ఉంది. అయితే ఏకమైనటువంటి ఈ చైతన్యము అనేకంగా ఎలా కనిపిస్తోంది అంటే, అఘటిత ఘటనా పటీయసి మాయ. మనకి స్వప్నంలో ఎలాగైతే ఆ జాగ్రత్త పురుషుడు స్వప్నంలో జారుకుని అనేకంగా తన్ని తానే సృష్టించుకుని ఆ స్వప్నంలో ఆ నానాత్వాన్ని అనుభవిస్తున్నాడో, అదే మాదిరిగా ఇక్కడ ఈ నానాత్వం మనకి భాషిస్తోంది. నానాత్వం నిజంగా లేదు, నానాత్వం భాషిస్తోంది. నిజానికి ఉన్నదేంటి? ఉన్నది ఆ సత్ మాత్రమే. ఈ సత్ ఎటువంటిది? అపారమైనటువంటి శక్తి. ఇది అపార శక్తి. ఆ అపార శక్తి వల్ల విభజన లేనటువంటి ఈ సత్తు విభజనతోటి జీవుడిగా, జగత్తుగా, ఈశ్వరుడిగా అనేకంగా కనిపిస్తోంది. నిజానికి ఉన్నది ఒక్కటే. ఇంకా 4వ శ్లోకం చూద్దాం. తత్వగ్రంథమాల ఆరభ్యతే జీవ జగత్పరాత్మా తత్వాభిధానేన బతం సమస్తం ఇదం త్రయం యావదహం మతి స్యాత్ సర్వోత్తమాహం మతి శూన్యనిష్టా. సమస్తం, సమస్తమైనటువంటి మతం, సిద్ధాంతాలు జీవ జగత్ పరమాత్మ తత్వాభిధానేన, జీవుడు, జగత్తు, ఈశ్వరుడు అనేటటువంటి తత్వములతో ఆరభ్యతే, ఆరంభింపబడుతోంది. ఇదం, ఈ త్రయం, తత్వత్రయము, యావదహం మతి, అహంకారపూరితమైన నేను, స్యాత్, ఇవి ఉంటాయి. అహం మతి శూన్యనిష్ట, అహంకారం ఎప్పుడైతే పోయిందో సర్వోత్తమా భవతి, అప్పుడు సర్వోత్తమమైనటువంటి ఆ పరమాత్ముడు మాత్రమే ఉన్నాడు. ఆరంభంలో శాస్త్రీయ సిద్ధాంతాలన్నీ జీవ జగత్ ఈశ్వరుల గురించి చెప్తాయి. ఆరంభంలో శాస్త్రీయ సిద్ధాంతాలన్నీ జీవుడు, జగత్తు, ఈశ్వరుడు అంటూ ఆ విభజన గురించి మాట్లాడతాయి. ఎప్పుడైతే అహంకారం నిర్మూలమైందో అప్పుడు సర్వ ఉత్తమమైనటువంటి పరమాత్మ మాత్రమే ఉన్నాడు. ఆయన వినా మరేది లేదు. ఇక్కడ మహర్షి అన్ని రకాలైనటువంటి సిద్ధాంతాలు, అన్ని రకాలైనటువంటి వేదాంత వాదనలు ఒకే విషయం చెప్తూ ఉంటాయి. అవన్నీ దేనికోసం చెప్పబడ్డాయి? ఈ మానవ జాతిని రక్షించడం కోసం చెప్పబడ్డాయి. ఈ మానవుణ్ణి సంసారం నుంచి రక్షించడం కోసం చెప్పబడ్డాయి. ఇందులో అనేక దర్శనాలు ఉన్నాయి. నాస్తిక దర్శనాలు ఉన్నాయి, ఆస్తిక దర్శనాలు ఉన్నాయి. ఆస్తిక దర్శనం అంటే వేదాన్ని నమ్మేటటువంటి దార్శనికులు చేసేటటువంటి ప్రతిపాదన. నాస్తిక దర్శనం అంటే వేదాన్ని నమ్మని వాడు చేసేటటువంటి ప్రతిపాదన. 6 నాస్తిక దర్శనాలు, 6 ఆస్తిక దర్శనాలు ఉన్నాయి. ఆస్తిక దర్శనాలు 6. అవి న్యాయ, వైశేషిక, సాంఖ్య, యోగ, మీమాంస, వేదాంత దర్శనాలు. ఇవన్నీ కూడా
యూనిఫామ్గా మోక్షం అంటే ఈ జీవుడికి మోక్షాన్ని కలుగజేయాలనేటటువంటి ప్రతిపాదనతోటి చెప్పబడినవి. వీటన్నిటిలోనూ కూడా మోక్షమే పరమ పురుషార్థము. ఇవన్నీ కూడా మోక్షం గురించి ప్రతిపాదన చేస్తూ ఉంటాయి. దీంట్లో అనేక రకాల తత్వాలు ఉంటాయి. ఆ తత్వాలు మారుతూ ఉంటాయి ఆ సిద్ధాంతాన్ని బట్టి. వీటన్నిటిలోనూ కామన్గా కనిపించేది 3 తత్వాలు, తత్వత్రయము. ఆ తత్వత్రయం ఏమిటి? సమస్తం మతం ఆరభ్యతే. ఈ సిద్ధాంతాలన్నీ కూడా ఈ 3 రకాల తత్వాల గురించే మాట్లాడతాయి. ఆరభ్యతే మొదలు పెడతాయి. అవేమిటవి? జీవుడు, జగత్తు, ఈశ్వరుడు. జీవుడు హీరో. ఈ వేదాంతంలో చెప్పబడేటటువంటి హీరో జీవుడు, నాయకుడు. ఈ జగత్తు అది విలన్, జీవుడిని హింస పెట్టేటటువంటి ఒక విలన్. ఇప్పుడు ఈ 2 ఎప్పుడైతే ప్రతిపాదించబడ్డాయో అప్పుడు ఆటోమేటిక్గా ఈ జీవుణ్ణి ఈ విలన్ నుంచి రక్షించడానికి ఈశ్వరుడు కావాలి. అందుకని జీవుడు, జగత్తు, ఈశ్వరుడు అనేటటువంటి 3 తత్వాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. 3 తత్వాలు అంటే అద్వైతం ఎలాగవుతుంది అని మనకి ఒక సమస్య ఏర్పడుతుంది. ఈ 3 తత్వాల్లో జీవ, జగత్, ఈశ్వరులు 3 కూడా నామరూపాత్మకమే. నామరూపాత్మకమైనదంతా కూడా మిథ్యగానే తోసిపుచ్చుతాం. కాబట్టి ఉన్నది ఒకటే తత్వము, అదే బ్రహ్మ, అదే చైతన్య తత్వము, అదే సత్ చిత్ ఆనందము. సమస్తం మతం, ఈ వేదాంత సిద్ధాంతాలన్నీ కూడా జీవ, జగత్, ఈశ్వరుడు గురించి మాట్లాడుతుంటాయి. వీటిని త్రిపుటి అంటారు. ఈ త్రిపుటి నుంచి బయటపడడం ఎలాగా అనే విషయం గురించి సమస్తమైనటువంటి ఈ మతాలు మాట్లాడుతూ ఉంటాయి. వీటిని అవి పరిచయం చేసి అవి ఏం చేస్తాయి? రకరకాలైనటువంటి సాధనలని మనకి చెప్తాయి. ఆ సాధన చేసినట్టయితే మీరు సంసారం నుంచి బయటపడతారు. ఆ సాధన కర్మపరంగా ఉండొచ్చు, లేదా ఉపాసనా పరంగా ఉండొచ్చు. వీటన్నిటిలోనూ 3 రకాలైనటువంటి అంశాలు చోటు చేసుకుంటాయి. ఉపాసకుడు, ఈశ్వరుడు, ఉపాస్య దేవత. సాధన చేసేటటువంటి ఉపాసకుడు, సాధన చేయబడేటటువంటి ఎవరి మీద సాధన చేస్తామో ఆ ఉపాస్య దేవత. తర్వాత ఈ ఆలంబనం, ఏదో ఒక వస్తువుని తీసుకుని ఆ వస్తువు మీద ఉపాస్య దేవతని ఆవాహన చేసి ఉపాసన చేస్తాడు. ఒక రాయిని పెట్టుకునో లేదా ఒక జ్వాలను, అగ్ని జ్వాలను పెట్టుకునో దాని మీద ఉపాసన చేసుకుంటాడు. అంటే ఉపాసకుడు ఉండాలి, ఉపాస్య దేవత ఉండాలి, ఆలంబనం ఉండాలి, 3 ఉండాలి. ఇవి ఈ డివిజన్ కంటిన్యూ అవుతుంది. ఈ రకమైనటువంటి విభజన ఇందులో కూడా ఉంది. ఈ కర్మలోను ఉపాసనలో కూడా విభజన ఉంది. జీవ, జగత్, ఈశ్వర అనేటటువంటి విభజన ఉందో, సాధన చేసేటటువంటి సాధనలో కూడా విభజన ఉంది. అక్కడ కూడా ఏకత్వము లేదు. అందుకని ఏ సాధన చూసినా కూడా మనకి ఆ విభజనని ఇంకా పెంచి పోషిస్తుంది. ఎప్పుడైతే ఈ విభజన ఇలా కంటిన్యూ అవుతుందో ఆ నిజమైనటువంటి, ఏకమైనటువంటి, ఉన్నతమైనటువంటి ఆ సత్తుని దర్శించలేరు. ఆ ఉపాసన చేసేటటువంటి ఉపాసకుడు నేను గొప్ప ఉపాసకుడిని, నాకు ఈ సిద్ధులు ఉన్నాయి, ఆ సిద్ధులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. నేను గణేష ఉపాసకుడిని లేదా ఆంజనేయ ఉపాసకుడిని, నాకు ఈ మహిమలు ఉన్నాయి, నేను అనుకున్నదే తడవుగా పనులన్నీ అయిపోతూ ఉంటాయి, ఇట్లా చెప్తూ ఉంటారు. అయితే అక్కడ విభజన కంటిన్యూ అవుతూ ఉంటుంది. నేను, ప్రపంచము, ఈశ్వరుడు, ఈ విభజన మాత్రం కొనసాగుతూనే ఉంది. ఎప్పుడైతే ఈ విభజన అంతా దేనివల్ల ఏర్పడుతుంది? అహంకారం వల్ల. అహంకారం వల్ల పరిమితత్వం ఏర్పడుతుంది. ఇది ఉపాసకుడు
తెచ్చుకున్నటువంటి అహంకారం. దీన్ని ఎగ్జాల్టెడ్ అహంకారం అంటోంది శాస్త్రం. అంటే బాగా ఉత్కృష్టమైనటువంటి స్టేట్లో ఉన్నాను నేను అనేటటువంటి ఒక అహంకారం. దీంట్లో కూడా ఆ పరిమితత్వం ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. ఆ అభద్రతాభావం కొనసాగుతూనే ఉంటుంది. సంసారం కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి ఏ సాధన చేసినా కూడా మీకు సంసారం నివృత్తి కాదు, సంసారం కొనసాగుతూనే ఉంటుంది. అన్ని సాధనలు కూడా ఈ సంసారాన్ని కొనసాగిస్తూ, విభజనని కొనసాగిస్తూ ఉంటాయి. యావత్ ఇదం త్రయం అస్తి, ఇది త్రయం ఉన్నంత కాలం, ఈ రకమైనటువంటి వ్యవహారం నడుస్తున్నంత కాలం మనకి ఈ సంసారము నివృత్తి అవ్వదు. అహం మతి స్యాత్, ఇగో నేను ఈ ఉపాసకుడిని, నేను భక్తుడను, ఈ విధమైనటువంటి అహంకారం కొనసాగుతున్నంత వరకు ఈ విభజన తప్పదు. నేను భక్తుడను అంటే ఏంటి? అక్కడ విభజన భక్తుడు ప్రభువు, భక్తుడు దేవుడు అనేటటువంటి విభజన ఉంది. నేను ఉపాసకుణ్ణి అంటే ఉపాసకుడు ఉపాస్య దేవత అనేటటువంటి విభజన ఉంది. ఈ విధంగా ఈ సాధకుడు తన యొక్క ఆ బాధని నివృత్తి చేసుకోలేడు. ఈ సంసారంలో ఉండేటటువంటి ఆ దోషాలు ఏవైతే ఉన్నాయో దోషాలు నివృత్తి కావు. ఏవత్ ఇదం త్రయం తావత్ అహం మతి స్యాత్, ఈ మూడు ఉన్నంతకాలం నేను అనేటటువంటి అహంకారం పోదు. అహంకారం ఎప్పుడైతే పోదో ఈ సంసారం కొనసాగుతూనే ఉంటుంది. జీవ జగత్ ఈశ్వరులని ఎప్పుడైతే మనం నామ రూపాత్మకంగా వేదాంత శాస్త్రాన్ని ఉపయోగించి దాన్ని తోసిపుచ్చామో దాన్ని అపవాదము అంటుంది శాస్త్రం. అపవాదం చేయాలి. ఈ ద్వైతాన్ని అధ్యారూపము అంటారు. అంటే ఈ విభజన ఏదైతే ఉందో అది అధ్యారూపం, నిజంగా లేదు. ఉన్న ఆ సత్ మీద అనేకత్వాన్ని ఆరోపించాం, అధ్యారూపం చేశాం. ఆ అధ్యారోపం చేయబడినటువంటి విభజన, ఆ నానాత్వాన్ని శాస్త్రం ద్వారా, విచారణ ద్వారా మనం అపవాదం చేయాలి. అపవాదం చేయాలంటే దాన్ని నామరూపాత్మకంగా మిథ్యాత్వ నిశ్చయంగా దాన్ని త్రోసిపుచ్చాలి. ఈ విధంగా చేయకపోతే మనకి ఆ సంసారం కొనసాగుతూనే ఉంటుంది. అహమ్మతి శూన్య నిష్ఠ అన్నాడు. అహమ్మతి శూన్య నిష్ఠ అంటే నేను అనేటటువంటి, నేను భక్తుడను లేదా నేను ఉపాసకుడను అనేటటువంటి అహంకారం ఎప్పుడైతే పోయిందో, అహంకార నిర్మూలన ఎప్పుడైతే అయిందో, ఎప్పుడైతే ఈ అహంకార నిర్మూలన అయిందో అప్పుడు ఈ విభజన పూర్తిగా సమసిపోతుంది. విభజన సమసిపోయి ఆ ప్రమాత ప్రమేయము అనేటటువంటి ఆ విభజన ఉండదు. ఉన్నది ఒకటే, ఆ సత్ మాత్రమే అనేటటువంటి వ్యవహారం ఉంటుంది. అంటే నేను ప్రమాతను అనేటటువంటిది కూడా ఉండకూడదు. మాండూక్య కారికల భాష్యంలో శంకర భగవత్పాదులు ప్రమాతృత్వ నివృత్తి మోక్ష అని చెప్పారు. అంటే ప్రమాతృత్వం కూడా మనకి ఆ విభజనని ఏర్పరుస్తుంది. కాబట్టి ప్రమాత ప్రమేయము అనేటటువంటి విషయం కూడా ఉండకూడదు. వీటికి అతీతంగా ఉన్నటువంటి ఆ ఏకమైనటువంటి సత్ మాత్రమే ఉంది. నేను కర్తను, నేను భోక్తను, నేను భక్తుడని, నేను ఉపాసకుణ్ణి, నేను జ్ఞానిని, ఇవన్నీ కూడా ఆ అహంకారాన్ని పెంచి పోషించేవే. అందుకని బ్రహ్మైవ న బ్రహ్మవిత్ అన్నారు శంకర భగవత్పాదులు మనీషా పంచకంలో. నేను బ్రహ్మనే, బ్రహ్మవిత్తును కాను. బ్రహ్మవిత్ అంటే బ్రహ్మ గురించి తెలిసినవాడు, జ్ఞాని అన్నమాట. నేను జ్ఞానిని అని చెప్పుకుంటే అంటే అది అహంకారం కొనసాగుతుంది. నేను బ్రహ్మనే అనేటటువంటి ఆ ఆలోచన మనసులో కొనసాగుతూ ఉండాలి. అందుకని జ్ఞానిత్వం, నేను జ్ఞానిని, జ్ఞాని అనేది దేనికి సంబంధించింది? శరీరానికి సంబంధించింది. ఇగో ఈ శరీర త్రయానికి సంబంధించింది జ్ఞాని అనే పదం.
ఆత్మకి జ్ఞాని అనే పదం లేదు, ఆత్మకి ఉపాసకుడు అనే పదం లేదు, ఆత్మకి భక్తుడు అనే పదం లేదు. కాబట్టి నేను ఆత్మను, కాబట్టి నేను భక్తుడను, నేను జ్ఞానిని, నేను లేదా ఉపాసకుడును అనేటటువంటి ఈ ఈ నామరూపాలు అవసరం లేదు. ఎప్పుడైతే నామరూపాలని తోసిపుచ్చామో అప్పుడు మనకి ఆ ఏకమైనటువంటి ఆ సత్ చిత్త ఆనందం మనకి అందుతుంది. అయితే ఈ నామరూపాత్మకమైనటువంటి ఈ విభజనని మనం తోసిపుచ్చినా కూడా ఆ విభజన కొనసాగుతూనే ఉంటుంది, విభజన మాయమైపోదు. మనం ఎలాగైతే ఆ సముద్రాన్ని అలని మనం నీరుగా దర్శిస్తూ వాటిలో విభజన చూడకపోయినా కూడా, అంటే ఆ మనస్సులో విభజన లేదు, కానీ ఎదురుగుండా మనకి అనుభవపూర్వకంగా విభజన కనిపిస్తూనే ఉంటుంది. కనిపించినా మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎందుకంటే ఆ జ్ఞాన నిష్టలో ఉన్నాం మనం. జ్ఞాన నిష్టలో ఉండడం వల్ల ఇక్కడ ఉన్నదంతా కూడా నామరూపాత్మకంగా ఉంది. నిజానికి ఉన్నది ఆ విభజన లేనటువంటి, ఎటువంటి విభజన లేనటువంటి సత్ మాత్రమే. ప్రమాత, ప్రమేయము, ప్రమాణము అనేటటువంటి ఈ విభజన లేదు. అద్వైతం ఎప్పుడు మొదలవుతుందంటే ద్వైతంతో మొదలుపెట్టి అద్వైతంతో ముగియాలి. ద్వైతం ఏం చేస్తుంది? ద్వైతంతో మొదలుపెట్టి ద్వైతంతోనే ఎండ్ అవుతుంది. అది సరైనటువంటి పద్ధతి కాదు. ఎందుకంటే మనకి భగవంతుడు 3 రూపాల్లో ఉంటాడు. ఏకరూప ఈశ్వరుడు, అనేక రూప ఈశ్వరుడు, అరూప ఈశ్వరుడు. ఏకరూప ఈశ్వరుడి నుంచి అనేక రూప ఈశ్వరుడికి, అనేక రూప ఈశ్వరుడి నుంచి అరూప ఈశ్వరుడికి మనం మెల్లిగా మన పయనాన్ని సాగించాలి. అలా కాకుండా మనం ఆ ద్వైతాన్ని కొనసాగించినట్టయితే మోక్షము రాదు. ఆ భేదబుద్ధి పోవాలి. భేదబుద్ధి పోవాలంటే అహంకార నాశనం జరగాలి. ఈ అహంకార నాశనం జరగడానికి ఇదిగో ఇక్కడ ఉండేటటువంటి ఈ భేదబుద్ధి లేకుండా, ఈ విభజన అనేది చూడకుండా, విభజన మనకు ఉన్నా కూడా నామరూపాత్మకంగా ఉంది. మిథ్యాత్వ నిశ్చయం చేయాలి. 5వ శ్లోకం చూద్దాం. సత్యం మృషం వా చిదిదం జడం వా దుఃఖం సుఖం వేతి ముధా వివాదః అదృష్టలోకా నిరహం ప్రతీతి నిష్టా వికల్పా పరమాఖిలేష్ట. ఇదం ఈ జగత్తు సత్యం మృషం వా, సత్యమా లేదా అసత్యమా, చిత్ జడం వా, జడమా చేతనమా, సుఖం దుఃఖం వా, సుఖమయంగా ఉందా దుఃఖమయంగా ఉందా ఈ జగత్తు. ఇతి వివాద, ఈ రకమైనటువంటి వాదన, చర్చ. ముదా అంటే వ్యర్థమైనది. అదృష్టలోకా చూడబడని లోకము కలది. నిరహం ప్రతీతి అహం అహం స్ఫురణ లేనిది. అవికల్ప వికల్పము సందేహము లేనిది. నిష్ఠ నిష్ఠాస్థితి. పరమ ఉత్కృష్టమైనది. అఖిల ఇష్ట అందరకు ద్వైతాది మతానుసారులకు సమ్మతమైనది. భవతి అవుతుంది. ఈ కనిపించేటటువంటి జగత్తు ఇది వాస్తవమా లేదా వాస్తవం కాదా? ఇది జడమా చేతనమా? ఇది సుఖాన్నిచ్చేదా దుఃఖాన్నిచ్చేదా అనేటటువంటి ఈ చర్చ, అనేటటువంటి వివాదం వ్యర్థమైనది. దానివల్ల మనకి ఎటువంటి ప్రయోజనము లేదు. లోక దృష్టి లేనటువంటి, అంటే ఈ విభజన లేనటువంటి, అహంకార స్ఫురణ లేనటువంటి, అంటే అహంకారం పూర్తిగా నిర్మూలమైనటువంటి స్థితి, అదే సర్వశ్రేష్టము, సర్వసమ్మతము. ఈ విభజన లేనటువంటి అధిష్టానం గురించి మనం విచారణ చేయాలి. ఈ అధిష్టాన విచారణ చేయకుండా మనం ఈ విభజనని కొనసాగించినట్టయితే మోక్షము లేదు. ఈ విచారణకి మనకి చాయిస్ ఉంది. జగత్తుని విచారణ చేయొచ్చు, జీవుని విచారణ చేయొచ్చు,
ఈశ్వరుని విచారణ చేయొచ్చు. ఏది విచారణ చేసినా మనకి ఆ అధిష్టానం దొరుకుతుంది. ఇది ఎలా అంటే, ఒక బంగారు గాజుని తీసుకుని ఈ గాజులో బంగారం ఎక్కడుంది, బంగారం పైనుందా లోపలుందా, ఎక్కడుంది బంగారం అంటే బంగారం మాత్రమే ఉంది, బంగారమే ఈ గాజంతా. బంగారానికి ఒక రూపం ఒక నామం తగిలిస్తే అదే గాజైంది. నిజానికి గాజు అనేటటువంటి పదార్థం లేనే లేదు. గాజు అనేది కేవలం నామం రూపం మాత్రమే, అది మిథ్య మాత్రమే. సత్యమైనది బంగారము అని తెలుస్తుంది. ఇప్పుడు ఈ రకమైనటువంటి వివేకం జరిగిన తర్వాత మళ్ళీ మనం ఒక చైన్ విచారణ చేయక్కర్లేదు, ఒక బంగారు చైన్ తీసుకుని విచారణ చేయక్కర్లేదు, లేదా ఒక బంగారం రింగు తీసుకుని విచారణ చేయక్కర్లేదు, బంగారం నెక్లెస్ తీసుకుని విచారణ చేయక్కర్లేదు. ఈ విచారణ బంగారపు వస్తువులన్నిటికీ కొనసాగుతుంది. అదే మాదిరిగా మాకు ఇప్పుడు చాయిస్ ఉంది, జీవుడు, జగత్తు, ఈశ్వరుడు. ఈ మూడిట్లో ఏదో ఒకదానికి మనం కట్టుబడి దాన్ని విచారణ చేయొచ్చు. విచారణ చేసి అధిష్టానం అనేటువంటి బ్రహ్మని తెలుసుకోవచ్చు. అంటే జీవుడు మిథ్యారూపము, జీవుడు నామరూపము, ఈశ్వరుడు నామరూపము, జగత్తు నామరూపము. ఈ విధమైనటువంటి విచారణ వల్ల మనకు తెలిసేటటువంటి విషయం. కాబట్టి జీవుడు మిథ్య, జగత్తు మిథ్య, ఈశ్వరుడు మిథ్య అని మిథ్యాత్వ నిశ్చయం చేసి సత్ చిత్త ఆనందమైనటువంటి ఆ బ్రహ్మను తెలుసుకోవాలి. ఆ బ్రహ్మయే నా యొక్క స్వరూపము, అదే నా నిజస్వరూపము అని తెలుసుకోవాలి. ఈ విచారణలో జీవ విచారణ చాలా ప్రయోజనకారి అని రమణులు దాన్ని రికమెండ్ చేస్తారు. ఎందువల్లంటే అది నాకు చాలా సమీపంలో ఉంది, దాన్ని నేను డైరెక్ట్గా అటాక్ చేసినట్టయితే మనకి ప్రయోజనం చాలా తొందరగా వస్తుంది. మనకి ఆ జగత్ విచారణ, ఈశ్వర విచారణ చేయడంలో అహంకార నిర్మూలన జరగదు. అహంకార నిర్మూలన లేనంతకాలం ఎటువంటి చర్చ చేసినా కూడా మనకి అది నిష్ప్రయోజనము, దానివల్ల ప్రయోజనం ఏర్పడదు. అహంకారం ఎప్పుడైతే నిర్మూలం అయిందో, ఆ అహంలో మనం నిలబడ్డామో, ఆ సత్ చిత్ ఆనంద స్వరూపమైనటువంటి అహంలో మనం, ఆ నిష్టలో మనం ఉన్నామో, అప్పుడే ఈ విభజన అంతా పోతుంది. కాబట్టి జీవ విచారం అనేది చాలా తొందరగా మనకి ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. ఇది డైరెక్ట్ అహంకారాన్ని అటాక్ చేసేటటువంటి విచారణ. ఈ డైరెక్ట్ అటాక్ వల్ల మనకి ప్రయోజనం బాగా వస్తుంది. కాబట్టి నేను దీనికి ఓటు వేస్తున్నాను అంటున్నారు రమణ మహర్షులు. నేను దీన్ని రికమెండ్ చేస్తున్నాను అంటున్నారు. ఈ అహంకారం ఎలా ఉంటుందంటే, ఇది చాలా దగ్గరగా ఉండి మనకి తెలియకుండా మనలో ప్రవేశిస్తూ ఉంటుంది. మనం అహంకారం లేదు లేదు అనుకుంటూ ఉంటాం. అహంకారం అంటే మనం చెప్పుకున్న వేదాంతంలో అహంకారం అంటే గర్వమే కాదు, ఈ శరీరానికి సంబంధించినటువంటి ఏ భావనైనా కూడా అది అహంకారమే. నేనుకి మీరు ఏది చేర్చినా కూడా అహంకారమే. నేను బాగా చదువుకున్నాను అంటే ఈ అహంకారానికి ఒక క్వాలిఫికేషన్ యాడ్ అవుతుంది. అహంకారానికి బిఏ అనే ఒక క్వాలిఫికేషన్ యాడ్ అవుతుంది. అహంకారానికి ఎంఏ అనేటటువంటి ఒక క్వాలిఫికేషన్ దానికి తోడవుతుంది. నేను పెళ్లి చేసుకున్నాను అంటే నేను గృహస్థును అనేటటువంటి అహంకారం. ఇంతకుముందు బ్రహ్మచారిని, ఇప్పుడు గృహస్థుని. నేను తండ్రిని, అది అహంకారం. తండ్రిని అంటే తండ్రి అనేది ఆత్మకి తండ్రి తాత ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? తండ్రి అనేది అహంకారం. నేను తల్లిని, అహంకారం. ఈ విధంగా మన విజిటింగ్ కార్డు అలా పెరిగిపోతూ ఉంటుంది. మన పాత్రలు పెరిగిపోతూ ఉంటే విజిటింగ్ కార్డు కూడా పెద్దదైపోతూ ఉంటుంది. ఈ అహంకారం కూడా చాలా పెద్దదైపోతూ ఉంటుంది. ఈ వ్యవహారం ఉన్నంతకాలం ఈ అహంకారం తప్పదు. అయితే
ఈ అహంకారం మనం దీన్ని డైరెక్ట్గా అటాక్ చేయాలి. డైరెక్ట్గా అటాక్ చేసినట్టయితే, అంటే ఈ కారాన్ని తీసేసినట్టయితే, అహం నేను అనేటటువంటి ఆ స్పృహలో మనం నిలబడ్డట్టయితే అప్పుడు ఈ రకమైనటువంటి విభజన లేదు. అందుకని ఈ జగత్ విచారం, ఈశ్వర విచారంలో కూడా మనకి ఈ అహంకారం ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. ఈ అహంకారం పూర్తిగా పోగొట్టుకోవాలి అంటే కేవలం జీవ విచారం వల్ల మాత్రమే మనకి అది పాసిబుల్ అవుతుంది. అందుకని రమణులు పదే పదే ఈ అహంకార నిర్మూలన చేసుకోండి, జీవ విచారం చేయండి అంటూ ఉంటారు. అందుకని ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నారంటే, ఈ జగత్తుని మీరు విచారం చేసి, జగత్తు ఇది జడమా లేకపోతే చేతనమా, ఇది ఆత్మ అనాత్మ అని మీరు విచారణ చేశారు. దానివల్ల మీకు వచ్చేటటువంటి ప్రయోజనం ఏమిటి అంటున్నారు. జగత్తు జడమా లేదా చేతనమా, జగత్తు సత్యం వృషంబా, జగత్తు సత్యమా వాస్తవమా లేదా అసత్యమా మిథ్య అనేటటువంటి చర్చ. చిదిదం జడంబా, ఇది చైతన్య స్వరూపమా లేదా జడమా, దుఃఖం సుఖం వేతి, ఇది దుఃఖాన్ని ఇస్తుందా సుఖాన్ని ఇస్తుందా, ఈ జగత్తు దుఃఖాన్ని ఇస్తుందా సుఖాన్ని ఇస్తుందా, ఇది వివాద. ఈ రకమైనటువంటి చర్చ ముదా, ఈ రకమైనటువంటి చర్చ వల్ల మనకి ఏ ప్రయోజనము చేకూరదు, వ్యర్థమైనటువంటి చర్చ. ఎందువల్ల వ్యర్థమైనది? దీని నుంచి అహంకార నిర్మూలన జరగట్లేదు. నేను ఇదంతా చేసుకోవడం వల్ల నేనేమనుకుంటున్నాను, నేను చాలా జ్ఞానాన్ని పొందాను, మిగతా వాళ్ళంతా అజ్ఞానులు కాబట్టి వాడు మోక్షానికి చాలా దూరంగా ఉన్నారు, నేను చాలా భాగ్యశాలిని. ఈ విధమైనటువంటి అహంకారాన్ని పెంచి పోషించుకుంటున్నాడు. పెంచి పోషించుకుని ఆ రావాల్సినటువంటి ఆనందాన్ని పొందలేకపోతున్నాడు. అందుకని ఈ రకమైనటువంటి చర్చలు ముదా అంటున్నాడు, వ్యర్థమైనవి. ఎప్పుడైతే మీరు ఈ అహంకార నిర్మూలన చేసి ఆ సత్య దృష్టితోటి ఈ జగత్తుని, ఈ జీవుణ్ణి, ఈశ్వరుని చూశారో అప్పుడు ఉన్నది ఆ చైతన్యం ఒక్కటే, ఉన్నది ఆ సత్ మాత్రమే, ఉన్నది ఆ చిత్ మాత్రమే, అదే నా స్వరూపము అని తెలుస్తుంది. అప్పుడే మీకు ఆ ఆనందము అలవోకగా అందుతుంది. అదే సద్దర్శనము అని చెప్తున్నారు. ఈ సద్దర్శనం మనకి కేవల చర్చ వల్ల రాదు. ఎందుకంటే కేవల చర్చ వల్ల మనకి ఏమవుతుంది, నేను జ్ఞానిని కాబట్టి నాకు ఇగో ఈ విషయం అంతా తెలిసింది, మిగతా వాళ్ళంతా అజ్ఞానులు. ఈ రకమైనటువంటి అహంకారం పెరిగిపోతుంది తప్పితే ఈ అహంకార నిర్మూలన మాత్రం జరగట్లేదు. ఇందులో ఈ సద్దర్శనంలో ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి అంశం ఏంటంటే అహంకార నిర్మూలనం. అహంకారాన్ని పూర్తిగా నిర్మూలన చేస్తేనే మనకి ఆ విభజన పోతుంది. ఇదే దీంట్లో కీ పాయింట్. కాబట్టి అహంకార నిర్మూలన ఎప్పుడైతే చేశారో ఆ జీవుడు, జగత్తు, ఈశ్వరుడు మూడు కూడా నామరూపాత్మకమే, మూడు నామము రూపము మాత్రమే. నిజంగా ఉన్నది ఆ సత్ చిత్ ఆనందము, అదే నా స్వరూపము అని తెలుస్తుంది. ఎప్పుడైతే ఆ స్వరూప నిష్ఠలో ఉన్నాడో అప్పుడు అతనికి ఆనందమే ఆనందం. ఇది విషయము. అయితే ఈ అహంకార నిర్మూలన చేయడానికి, ఆ అహంకార నిర్మూలన చేసేటప్పుడు మనకు వచ్చేటటువంటి అవస్థలు ఎలా ఉంటాయి, వీటన్నిటికీ ఒక చిన్న కథ వివేకానంద చెప్తూ ఉంటారు. అదేమిటో చూద్దాం. అహంకార నిర్మూలన చేయాలంటే దానికి గురుశాస్త్ర ఉపదేశం ద్వారా చేయాలని మనం తెలుసుకున్నాం. ఈ గురుశాస్త్ర ఉపదేశానికి శ్రవణం, మననం, నిధిధ్యాసనం అని 3 అంశాలు ఉంటాయి. అవి ఏమిటో తెలుసుకోవడానికి వివేకానందులు ఒక చక్కటి కథ చెప్తూ ఉంటారు. ఆ కథ ఏమిటో తెలుసుకుందాం. ఈ కథ
వివేకానంద స్వామికి చాలా చాలా ఇష్టం. అనేక సార్లు వారు ఈ కథని తన ప్రసంగాల్లో చెప్పడం జరిగింది. ఈ కథకు కొసమెరుపు ఆర్ష విద్యా గురువుల్లో ప్రముఖులైన తదాత్మానంద సరస్వతి ఇచ్చారు. ఒక మారుమూల అడవిలో ఒకరోజు సింహం తన పిల్ల సింహంతో షికారు పెడుతోంది. ఆ పిల్ల సింహంకు పొదల మాటున రంగురంగుల సీతాకోక చిలుక కనిపించింది ఎగురుతూ. ఎలాగైనా దాన్ని పట్టుకోవాలని పరుగులు తీసింది పిల్ల సింహం. అలా పరుగులు తీస్తూ దారి తప్పిపోయింది. తల్లి సింహం కొంతసేపు పిల్ల సింహం కోసం వేచి చూసి ఇంకా తన ఇంటికి వెళ్ళిపోయింది. పిల్ల సింహం రాత్రంతా తల్లి కోసం ఎదురు చూసి తల్లి రాకపోయేసరికి పొద్దుటే దాహం వేస్తుంటే నీళ్లు తాగుదామని దగ్గరలో ఉన్న నది దగ్గరకు వెళ్ళింది. అక్కడ మేకల గుంపు కనిపించింది. ఆ పిల్ల సింహం మేకలతో ఆడుకుంది సాయంత్రం దాకా. చీకటి పడుతుండగా ఆ మేకలు వాటి గృహానికి బయలుదేరాయి. వాటితో పాటు ఈ పిల్లసింహం కూడా బయలుదేరింది. ఇది దారి తప్పిన పిల్లసింహం అని తల్లి మేకలు దాన్ని ఆదరించి తమ కూడా తీసుకువెళ్ళి పిల్లలతో పాటు ఆ పిల్లసింహాన్ని కూడా సాకాయి. క్రమక్రమంగా పిల్లసింహం పెరిగి పెద్దదవుతోంది. మెల్లిగా తన సింహాన్ని అనే విషయమే పూర్తిగా మర్చిపోయింది. తను కూడా ఒక మేకనే అనుకుంటోంది. మేకలాగే గడ్డి మేయడం, మేకలాగే మే 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 అంటూ అరవడం కూడా చేస్తోంది. దీన్ని ఇక నుంచి మేకసింహం అందాం. ఇలా కొన్నాళ్ళకి ఆ మేకల గుంపు మరొక సింహం కంటపడింది. ఇంకేముంది, విందు చేసుకుందాం అనుకుని ఆ సింహం వాటిని తరవడం మొదలుపెట్టింది. చాలా వింతగా వాటి మధ్యలో ఏపుగా ఎదిగినటువంటి సింహం మేకలాగా ప్రాణభీతితోటి ఆ గుంపుతో పరిగెట్టడం ఈ సింహం గమనించింది. మృగరాజు అయినటువంటి ఆ సింహానికి ఈ దృశ్యం చాలా ఆశ్చర్యంగా కనిపించింది. ఎలాగో ఒకలాగా దాన్ని పట్టుకుని చూడాలి అని ఆ మేకసింహం వైపు పరుగు తీసింది ఈ సింహం. మేకసింహం కష్టపడి ఒక చెట్టు ఎక్కి సింహాన్ని బతిమాలసాగింది. నన్ను చంపొద్దు, నన్ను చంపొద్దు అంటూ. సింహం ఆ మేకసింహంతో నిన్నెందుకు చంపుతాను అంది. దాంతో ఆ మేకసింహం నేను మేకను, సింహాలు మేకను చాలా ప్రీతిగా చంపి తింటాయి అంటూ బేలగా నన్ను చంపొద్దు అంటూ బతిమాలసాగింది. దాంతో ఆ సింహం పడి నవ్వింది. నువ్వు మేకవు కాదు, నువ్వు సింహానివి, మృగరాజువి అని చెప్పింది. ఆ మేకసింహం నమ్మలేదు. ఓహో కాదు, నేను మేకనే, ఏదో పన్నాగం వేసి నన్ను చంపుదామని చూస్తున్నావు అంది. అప్పుడు ఆ సింహం ఒక అద్దాన్ని తెచ్చి ఆ మేకసింహానికి అందించింది. మేకసింహం అద్దంలో తన ముఖాన్ని చూసుకుంది. నిజమే, నేను సింహాన్నే అని తెలుసుకుంది. కొంచెం ఠీవిగా
నడవడానికి ప్రయత్నించింది. నడిచింది కూడా. కొంచెం కొంచెంగా ప్రయత్నించి గర్జించింది. ఆ గర్జనకు అక్కడ ఉన్న చిల్లర జంతువులన్నీ కూడా పరుగులు తీశాయి ప్రాణభీతితోటి. ఇప్పుడు ఈ మేకసింహం జ్ఞానసింహం అయింది. ఈ కథ నుంచి కొంచెం బయటకు వచ్చి మన వేదాంతం చెప్పుకుందాం. మనిషి పరిస్థితి ఇంతే. తనే పరమాత్మ అనే విషయం మర్చిపోయి పూర్తిగా సంసారిగా మారిపోయాడు. లేనిపోని దుఃఖాల్ని, కష్టాల్ని కొని తెచ్చుకుని అవస్థలు పడుతున్నాడు. పూర్తిగా అహంకారపూరితంగా, అహంకారంలో ఆ పాత్రలో పూర్తిగా మమేకం చెంది అహంకార జీవుడిలాగా జీవిస్తున్నాడు. శ్రోత్రియుడైన గురువు ద్వారా శాస్త్ర అధ్యయనం చేసి ఎప్పుడైతే తను ఆత్మస్వరూపుడని, ఆనంద స్వరూపుడని, పూర్ణుడు అని తెలుసుకున్నాడో అప్పుడు అతనికి ఆనందమే ఆనందము. ఏ వెలితి, ఏ చీకు, చింత లేదు. ఆ పూర్ణత్వంలో, ఆ పూర్ణత్వ నిష్టలో నిలబడి జీవన్ముక్తిని అనుభవిస్తున్నాడు. అహంకార నిర్మూలనం చేసుకున్నాడు. అతనికి ఎటువంటి దుఃఖము లేదు, ఎటువంటి బాధ లేదు. ఇంతవరకు స్వామి వివేకానంద చెప్పినటువంటి కథ. ఇప్పుడు స్వామి తదాత్మానంద వారి కొసమెరుపు చూద్దాం. మళ్ళీ కథలోకి ప్రవేశిద్దాం. మరుసటి రోజు అద్దం చూపించిన సింహం జ్ఞానసింహాన్ని దూరం నుంచి గమనిస్తోంది. జ్ఞానసింహం మునుపట్లాగే గడ్డి మేస్తూ కనిపించింది. అదేమిటని ప్రశ్నిస్తే, నేను మేకల మధ్య పెరగడం వల్ల పాత వాసనలు పోవటం లేదు అని వాపోయింది. అప్పుడు ఆ సింహం జ్ఞానసింహానికి ఒక అద్దాన్నిచ్చి దీన్ని తరచూ చూస్తూ ఉండు అని సలహా ఇచ్చింది. జ్ఞానసింహం అలానే చేసింది. తను మేక కాదు, సింహం అనే ఆలోచన బలంగా స్థిరపడింది. జ్ఞానసింహం ఆ అడవికి రాజై ఏ చీకు చింత లేకుండా హాయిగా జీవించింది. సాధకులు కూడా గురువు ద్వారా శాస్త్ర శ్రవణ మననాలు చేసి జన్మ జన్మల నుంచి పేరుకుపోయిన బలమైన విపరీత భావనలు పోవాలంటే, అహంకార నిర్మూలన జరగాలంటే నిధిధ్యాసన చేయాలి. తప్పనిసరిగా నిధిధ్యాసన చేయాలి. ఇది స్వామీజీ ఇచ్చినటువంటి కొసమెరుపు. మనమంతా శ్రవణ మనన నిధిధ్యాసనలు చేసి జ్ఞాననిష్టలో నిలుద్దాం. అహంకార నిర్మూలన చేసుకుందాం. జీవన్ముక్తులవుదాం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.